62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఈ మధ్య డిమెన్షియా, ఆల్జిమర్స్ ఇవి కూడా కేసులు పెరుగుతున్నాయి కదా. సో ఇవి ప్రారంభంలో గుర్తించడం ద్వారా మనము దాన్ని పెరగకుండా చూసే అవకాశం ఉంటుందా? ఎలా గుర్తించాలి? డెమెన్షియా పెరగడానికి రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే లైఫ్ స్పాన్ అనేది పెరిగింది. డెమెన్షియా అనేది అంటే మతిమరుపు కానివ్వండి 70-80 ఏళ్ళ తర్వాత చూస్తాం. అంతకుముందు లైఫ్ చాలామంది అంత టైం బతకలేకపోతుండొచ్చు. సో మనం అంతకుముందు డెమెన్షియా అనేది చూడలేకపోతుండొచ్చు. కానీ ఇప్పుడు మన లైఫ్ స్పాన్ పెరిగింది కాబట్టి డెమెన్షియా అనేది ఎక్కువ చూడడం జరుగుతుంది. అండ్ డెమెన్షియా యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తుందంటే ఎస్ దెర్ ఇస్ ఏ ఛాన్స్. ఎందుకంటే మల్టీవాస్కులర్ డెమెన్షియా అంటాం. ఇటు ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న స్ట్రోక్స్ రావడం వల్ల బికాస్ ఆఫ్ చేంజ్ లైఫ్ స్టైల్ మనం అంతా డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఇది. సో దానివల్ల క్లాట్స్ చిన్న క్లాట్స్ అయిపోయి సో ఆ మెదర్ సబ్స్టెన్స్ అనేది తగ్గి ఎర్లీ డెమెన్షియా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ వల్ల ఎస్ వీ కెన్ ప్రొలాంగ్ ఇట్. అంటే కొన్ని రివర్సిబుల్ కాజ్ ఉంటాయి. అంటే విటమిన్ డెఫిషియన్సీస్ కానివ్వండి, హైపోథైరాయిడిజం కానివ్వండి, రకరకాల రివర్సిబుల్ కాజ్ ఉంటాయి. కనుక్కొని మనం రివర్స్ చేసినట్లయితే డెమెన్షియాని కంప్లీట్గా కొంతమందిలో రివర్స్ చేయొచ్చు, అందరిలో నేను. సో ఆల్జిమర్స్ మాత్రం డెఫినెట్లీ వీ హ్యావ్ టు నో ద కాజ్, ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్లయితే అండ్ విత్ ప్రాపర్ రీహాబిలిటేషన్ వీ కెన్ we can decrease the rapid deterioration in memory అన్నమాట. సో పర్మనెంట్ కోట్ అనేది ఇప్పటివరకు లేదు. Eventually they lose memory, but we can slow down the process if you identify early. సో అంటే మిగతా వాటికి ఇప్పుడు మనకు డిబిఎస్ లాంటివి ఉన్నాయి, కానీ మరి ఆల్జిమర్స్ లాంటికి అంటే ఏమొస్తున్నాయి సార్? నెక్స్ట్ ట్రీట్మెంట్ లెవెల్ ఏంటి? ఆల్జిమర్స్ అనేది బేసికల్లీ ఇప్పుడు ఎలన్ మస్క్ వాళ్ళు ఏ ద్వారా చేస్తాం అది అంటున్నారు, అది తప్పితే. సో ఇట్ ఈస్ డెత్ ఆఫ్ ద బ్రెయిన్ సెల్స్, ఇట్ ఈస్ డిక్రీజ్ ఆఫ్ ద బ్రెయిన్ సెల్స్ కాజింగ్ యువర్ హైపో యాక్టివిటీ. మీరు ఏదైతే హై స్కిల్డ్ హ్యూమన్ బ్రెయిన్ అనేది ఈస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ అదర్ బీయింగ్స్. సో వాటి నుంచి మనం స్పెషలైజ్డ్ యాక్టివిటీస్ నేర్చుకున్నాం, మెమరీ కానివ్వండి, ఫైన్ యాక్టివిటీస్, ఇవన్నీ. సో ఇవన్నీ ఫస్ట్ కోల్పోతాము, దాని తర్వాత గ్రాస్ యాక్టివిటీస్ అనేది కోల్పోవడం జరుగుతుంది. సో వీటికన్నిటికీ డిబిఎస్ అనేది దిస్ నాట్ ఎ ట్రీట్మెంట్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. సో మనకి ఇప్పుడు మెడికల్ మేనేజ్మెంట్, రీహాబిలిటేషన్ తప్పితే స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అనేవి జస్ట్ ఇన్వెస్టిగేషన్స్. అండ్ వీ కెన్ ఇందాక మీరు అన్నట్టుగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. వీ కెన్ ప్రివెంట్ ఇట్ బై కీపింగ్ అవర్ బ్రెయిన్ యాజ్ యాక్టివ్ యాజ్ పాసిబుల్. సో అండ్ బ్రెయిన్లో గడ్డ ఉంది లేదా కణితి ఉంది, సో దాన్ని ఇప్పుడు తొలగించడానికి ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలు ఏంటి? సో అందులో అంటే లాస్ మినిమైజ్ చేయడంలో కానీ తిరిగి మామూలుగా కావడానికి కానీ ఎంత టైం? ఇందాక మనం అనుకుంటే బ్లడ్ క్లాట్ వచ్చింది అనుకోండి, బ్రెయిన్లో క్లాట్ వచ్చి బ్రెయిన్ సెల్స్కి ఆక్సిజన్ బ్లడ్ చేరకపోవడం వల్ల స్ట్రోక్ వచ్చింది అనుకోండి, యూ కమ్ ఎర్లీ, రిట్రీవ్ ద క్లాట్, బ్లడ్ సప్లై విల్ గో బ్యాక్ టు ద సెల్స్. సో నార్మల్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇదంతా ఎండోవాస్కులర్ అప్రోచెస్, అంటే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు వీటికి. ఎండోవాస్కులర్ అప్రోచెస్లో చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఇంకొన్ని స్ట్రోక్స్ ఉంటాయి. ఇందాక అంజరీస్ అనే ఒక మాట వాడారు మీరు, ఆ రక్తనరంలో ఆ బుడగల్లాగా వచ్చి అది బ్రేక్ అయ్యి బ్లీడ్ అవుతుంది. సో అట్లాంటి వాటిలో కూడా మనం స్కల్ ఓపెన్ చేయకుండా కొన్నిట్లో కంపల్సరీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. చాలా వాటిలో ఎండోవాస్కులర్ మన యాంజియోలాగా చేసుకొని దాంట్లో కాయిల్స్ కానీ అట్లాంటివి నింపేయడం జరుగుతుంది. అండ్ బ్లీడ్ అయింది అనుకోండి, బ్లీడ్ అయిన వాళ్ళల్లో మనకి ఏదైనా దాని క్లాట్ ఎవాక్యుయేట్ చేయాలంటే కూడా కంప్లీట్గా ఓపెన్ చేసుకోకుండా చిన్న బర్హోల్ వేసుకొని ఎండోస్కోప్ ద్వారా వెళ్ళిపోయి ఆ క్లాట్ ఎవాక్యుయేషన్ అనేది కూడా చేయడం జరుగుతూ ఉంది. సో టెక్నాలజీ హ్యాస్ అడ్వాన్స్డ్, డెఫినెట్లీ ఇట్స్ హెల్పింగ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఎర్లీ రీచింగ్ టు ద ఫెసిలిటీ. మనం హాస్పిటల్కి వెళ్ళినా కూడా ప్రాపర్ హాస్పిటల్కి వెళ్ళాం లేదు, స్ట్రోక్ హాస్పిటల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో డాక్టర్ గారు, అంటే ఈ మధ్య అంటే కొంతమందికి సయాటికా పెయిన్ అని అంటున్నాం కదా. సో ఒక పక్క అంటే బరువైన ఆబ్జెక్ట్స్ కానీ పర్స్ లాంటివి పెట్టుకోవడం ద్వారా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? డెఫినెట్గా మనం చూసుకున్నట్లయితే పర్స్ కానీ అట్లాంటిది కూర్చొని అది ఎక్కువ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ప్రొలాంగ్డ్గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ద సయాటిక్ నర్వ్ అండ్ ఇట్ కెన్ కాజ్ సయాటిక్ పెయిన్. There is no doubt. So I always discourage putting purse on the back pocket, especially while you are driving and sitting for long.